నా జీవితంలో ఎప్పుడూ నేను మర్చిపోలేని ఘటన సెప్టెంబర్ 9వ తారీఖు. ఆ రోజు నేను ఎప్పుడు మర్చిపోను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఆయన నంద్యాలలో జ్ఞానాపూర్లో బస్ చేస్తున్నప్పుడు అర్ధరాత్రి ఎందుకు అవసరం అండి ఆ పోలీసులకి? అర్ధరాత్రి వచ్చి ఆయన అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తరలించారు. ఆ అరెస్ట్ విషయం నా కుమారుడు లోకేష్ సెప్టెంబర్ 10న పొద్దున 3:30కి ఫోన్ చేసి, సెప్టెంబర్ 10 అది నా పెళ్లి రోజు. ఆ రోజు అతను ఫోన్ చేసి చెప్పాడు 3:30కి, అమ్మ నాన్నగారిని అరెస్ట్ చేశారని. నాకు అసలు అర్థం కాలేదు ఏమి చెప్తున్నాడు, ఏమి జరిగిందని. ఎందుకంటే అట్లాంటి మహానాయకుడు ఎప్పుడు ప్రజలు అనుకునే మనిషిని అరెస్ట్ చేశారంటే అది నమ్మతగ్గ విషయమే కాదు. నాకు ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియదు. అప్పుడు ఆ సమయంలో నలుగురం 4 ప్రక్కకి వెళ్ళిపోయాం. లోకేష్ ఏమో ఢిల్లీలో వాళ్ళ నాన్నగారి కోర్టు కేసు విషయంలో, నా మనవడు దేవాన్స్ని హైదరాబాద్లో వదిలేశాము. అట్లానే నా కోడలు బ్రహ్మణి నేను ఇద్దరం రాజమండ్రికి తరలివెళ్ళాము. ఆ 53 రోజులు నేను ఎట్లా బ్రతికానో నాకు తెలియదు. అట్లానే ఒకరోజు చాలా రోజుల తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, కుటుంబం చంద్రబాబు నాయుడు గారిని కలవచ్చని. ఆ ఘటన కూడా నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే అప్పుడు లోకేష్ మేము ఒక రూమ్లో ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం. నా భర్త కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అట్లాంటి సమయంలో లోకేష్ నన్ను హెచ్చరించాడు, అమ్మ నువ్వు ఆ తలుపు దగ్గరికి వెళ్ళొద్దని. కానీ ఒక భార్యగా నేను ఆగలేకపోయాను. ఆయన తీసుకొస్తున్నారని నేను ముందుకెళ్ళాను. వెళ్ళి తొంగి చూస్తే ఆయన మధ్య నుంచున్నాడు, చుట్టుపక్కల 6 పోలీసులు గన్లు పట్టుకుని. ఆ ఘటన ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఒక నాయకుడు ఎవరు ప్రజల కోసం బ్రతికాడో, యావత్ భారతదేశంలో ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. అట్లాంటి ఒక చుక్క మార్క లేని చంద్రుడు ఆయన. యావత్ ప్రపంచంలో ఆయన పేరు మోగిపోయింది. అట్లాంటి నాయకుడికి ఇది అవసరమా అనేది నాకు అనిపించింది. ఆ ఘటన నేను ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆయన జీవితం అంతా ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు అనే సేవాభావంతోనే ఆయన ముందుకెళ్ళారు. అట్లానే ఆ సమయంలో ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి, నువ్వు 203 కార్యకర్తలు ఎవరు చనిపోయారో, బాధతో ఆయన అరెస్ట్ అయ్యారని వాళ్ళ కుటుంబాన్ని నువ్వు కలిసి వాళ్ళకి భరోసా ఇవ్వాలి. పార్టీయే కాదు, మన కుటుంబం కూడా ఎప్పుడు వాళ్ళతో ఉంటామని. ఆ నిజం గెలవాలి అనే ప్రోగ్రాం అప్పుడు నేను మొదలుపెట్టాను. ఆయనతో సరే అన్నాను జైల్లో. కానీ బయటకు వచ్చి నేను ఎట్లా తీసుకెళ్ళగలను, ఈ నిజం గెలవాలి, నాకు అర్థం కాలేదు. నాకు ధైర్యం కూడా చాలేదు. ఎందుకంటే ఒక పక్కన భర్తని అరెస్ట్ చేశారు, మరొక పక్కన నాకెప్పుడు అలవాట్లేదు ప్రజల్లోకి వెళ్ళటం, పెద్ద భాషలు స్పీచ్లు ఇవ్వటం, రాజకీయాలు అసలు అలవాట్లేదు. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలీదు రాజకీయం తరఫున. అట్లా ప్రతిరోజు నా కుటుంబం కూడా ఉండింది నాతో. అట్లానే నా కోడలు నా కూతురుగా భావించాను నేను ఎప్పుడు తను నన్ను రోజు ధైర్యం చెప్పి నన్ను ముందుకు సాగనింపింది బ్రహ్మణి. మీ అందరికీ తెలుసు, లోకేష్ ఇవ్వగలం అని పాదయాత్ర ముందుకు తీసుకెళ్ళాడు. అప్పటికి
ఒక తల్లిలాగా నేను భయపడాను. ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వం అతను ఏమైనా హామీ చేస్తుందని. ఒక నిమిషం నాకు తల్లి మనసు అనేది గుర్తుకొచ్చింది. ఒకే మాట అన్నాడు, అమ్మ నేను ఇంట్లో ఉన్నా కూడా చంపేయాలనుకుంటే వాడి ఇంటి లోపలికి వచ్చి కూడా చంపుతాడు, నేను ఆగను, నేను ముందుకెళ్తానన్నాను. అప్పుడు నాకు మన భారతీయ సైనికులు గుర్తుకొచ్చారు. వాళ్ళందరూ యావత్ భారతదేశం చుట్టూ వాళ్ళు మనని కాపాడుతున్నారు ఈ దేశాన్ని. సరే, మన లోకేష్ కూడా ఒక సైనికుడిలాగా ముందుకెళ్ళాలి అని దీవించి నేను ముందుకి పంపించాను.